హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రవణ్య సీతానగరం వ్లాగ్స్. ఈ సమ్మర్లో చల్లగా అండ్ క్రిస్పీగా ఏమైనా తినాలనిపిస్తే ఈ బ్రెడ్ రస్మలైని ట్రై చేయండి. మరి తయారీ విధానం చూసేద్దామా? ముందుగా 4 బ్రెడ్ స్లైడ్స్ని తీసుకొని 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఒక పొంగు వచ్చాక స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ పాలను దగ్గర పడనివ్వాలి. అంతలోపు ఒక కప్లోకి 2 టీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని తీసుకొని ఇందులోకి కాచి చల్లార్చిన పాలు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. పాలు అడుగు పట్టకుండా గరిటెతో కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా పాలు కొంచెం దగ్గర పడ్డాక ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులోకి 1/2 కప్ షుగర్ని వేసి కలుపుకొని 1 నిమిషం పాటు మరిగాక స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను తీసుకోవాలి. వీటిపైన గరిటెతో మనం సిద్ధం చేసి పెట్టుకున్న రస్మలైని వేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలాగే అయినా తినేసేయచ్చు. లేదా 30 నుండి 40 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నామంటే మన క్రిస్పీ బ్రెడ్ రస్మలై రెడీ అయిపోయినట్టే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.